సహకరించిన రాష్ట్ర స్వర్ణకార సంఘ పెద్దలకు, అలాగే మాలో ఉన్న నాయకత్వాన్ని గుర్తించి మమ్మల్ని ఒక నాయకుడిగా తీర్చిదిద్ది మమ్మల్ని ఒక స్టేజ్ మీద నిలబెట్టిన మా కొడుకు నేను మిత్ర సమాజంలో బ్రహ్మశ్రీ నక్కా చిట్టుబాబు గారికి ముందుగా పాదాభివందనం చేసి నేను ప్రారంభిస్తాను. ఇప్పుడు మన స్వర్ణకార సమస్యల గురించి రాష్ట్ర అధ్యక్షులు కూడా చాలా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే అధికార వికేంద్రీకరణ జరుగుతుంది కానీ సమాచార వికేంద్రీకరణ ఎక్కడ జరగట్లేదు. సమాచార వికేంద్రీకరణ ఎందుకు జరగట్లేదంటే ఇప్పుడున్న రాజు మొత్తం మన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న స్వర్ణకార సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఒకరితో ఎప్పుడు కూడా కమ్యూనికేట్ చేసుకోవడం లేదు. ఎందుకంటే ఒక స్వర్ణకార సంఘం ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు అది వేరే స్వర్ణకార సంఘాన్ని చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికి వచ్చి మేము ఎక్కిన తర్వాత కూడా రాజమండ్రి స్వర్ణకార సంఘ, కాకినాడ స్వర్ణకార సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో కూడా మేము ఎక్కడో వచ్చి మాట్లాడలేదు. ఎందుకంటే సమాచార వికేంద్రీకరణ జరిగినప్పుడే ఏదైనా అభివృద్ధి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. రాజమండ్రి స్వర్ణకార సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈఎస్ఐ గారిలో హెల్త్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రాజమండ్రి స్వర్ణకార సంఘం ఈఎస్ఐ కార్డులు సాధించినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. అలాగే ఇదే సమాచారాన్ని మేము చాలా స్వర్ణకార సంఘాలు కూడా మేము చేరవేస్తాం. ఇప్పటికి వచ్చేటంటే అక్కడి నుంచి కూడా మాకు కూడా సరిగ్గా ఇంప్లిమెంటేషన్ రాలేదు. దయచేసి స్టేజ్ మీద ఉన్న మొత్తం స్వర్ణకార సంఘ పెద్దలకి, విశ్వబ్రాహ్మణ సంఘ పెద్దలందరికీ మేము మనం చేసుకునేది ఏంటంటే ఈఎస్ఐ హెల్త్ కార్డులు చేయించుకోవడం వల్ల ఏంటంటే మనకి స్వర్ణకార సభ్యులకి కాకుండా వాళ్ళ మొత్తం కుటుంబ సభ్యులందరికీ కూడా ఆరోగ్య భద్రత ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఆరోగ్యం వైద్యం చేయించుకోవడం అంటే చిన్న పని కాదు. దాని గురించి ఏంటంటే ఈ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా ఒకసారి కమ్యూనికేట్ అయ్యి ఈ ఈఎస్ఐ కార్డు గురించి మొత్తం మన జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క స్వర్ణకారుడికి చేయించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన రాష్ట్ర స్వర్ణకార సంఘ అధ్యక్షుడు బ్రహ్మశ్రీ కర్రి వేణుమాధవ్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేసేందుకు, అలాగే కాకినాడ జిల్లా నూతన స్వర్ణకార సంఘ నూతన కార్యవర్గ అధ్యక్షుడు బ్రహ్మశ్రీ గుర్తి నగేష్ కుమార్ గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి రంగ శ్రీనివాసాచార్య గారికి, కోశాధికారి బ్రహ్మశ్రీ గోపాలరావు గణేష్ గారికి, ఉపాధ్యక్షుడు గుర్తి వీరబాబు గారికి, సహాయ కార్యదర్శి కంటూరు భద్రాచార్య గారికి రాజమండ్రి స్వర్ణకార సంఘం తరఫున మా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.